తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ రాబోతున్నారు. నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఏ క్షణమైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే డీజీపీ రేసులో కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సివి ఆనంద్, శివధర్ రెడ్డి కూడా ఉన్నారు. కానీ జితేందర్ వైపే సీఎం రేవంత్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. జితేందర్ 2025 సెప్టెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, కవిత నూతన డీజీపీగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీ స్థాయిగా ఉన్నటువంటి జితేందర్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీ స్థాయి అధికారిని ఏర్పాటు చేయబోతుంది. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి రవి గుప్తాను ఎన్నికల కోడ్ నేపథ్యంలో డిసెంబర్ 3న ప్రస్తుతం ఎన్నికల కోడ్ గురై అనిల్ కుమార్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా రవి గుప్తాను నియమించారు. కానీ ఆ తర్వాత కూడా కంటిన్యూగా రవి గుప్తానే కొనసాగుతూ ఉన్నాడు. ప్రస్తుతం మాత్రం జితేందర్ ను పూర్తి స్థాయి డీజీపీగా నియమించేందుకైతే దాదాపుగా ఖరారని తెలుస్తా ఉంది. అది ప్రస్తుతం అయితే 1992 ఐపీఎస్ బ్యాచ్ చెందినటువంటి జితేందర్ ప్రస్తుతం అయితే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కు పనిచేస్తా ఉన్నారు. అయితే ఆయన పంజాబ్ కు సంబంధించిన వ్యక్తి. జితేందర్ సంబంధించి ప్రధానంగా కూడా అతనికి సంబంధించి ఇంకా 14 నెలల పాటు ఆయన అధికారం సాగే అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ లో ఆయన పదవి విరమణ చేసే అవకాశం. కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 3 సీనియర్ ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డితో పాటు హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఏసీపీ డీజీ సివి ఆనంద్ తీవ్రంగా డీజీపీ పదవి కోసం కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు. ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో కూడా పోటీ తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో జితేందర్ వైపే ప్రస్తుతం సీఎం రేవంత్ మొగ్గు చూపినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు లేదా రేపు ఏ క్షణమైన ఆదేశాలు వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పెద్ద స్థాయిలో కూడా పోలీస్ శాఖలో చర్చ జరుగుతా ఉంది. జితేందర్ నియామకానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా అతన్నే నియమించినట్టుగా అధికార వర్గాల నుంచి కూడా కొంచెం లీకులు బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా అవసరమైతే ఈ రోజు సాయంత్రానికి ఆదేశాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. జితేందర్ సంబంధించి పూర్తి స్థాయి తెలంగాణ నూతన డీజీపీగా నియమించే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఓకే వాసు, థ్యాంక్ యూ.